శ్రీమాత్రే నమః. ఈరోజు మనము సంఖ్యాశాస్త్రం గురించి చర్చించుకుందాం. సంఖ్యాశాస్త్రంలో దీన్ని మనం న్యూమరాలజీ అని అంటాము. 1వ సంఖ్యకు సూర్యుడి అధిపతి, 2వ సంఖ్యకు అధిపతి చంద్రుడు, 3వ సంఖ్యకు అధిపతి గురువు, 4వ సంఖ్యకు అధిపతి రాహువు, 5వ సంఖ్యకు అధిపతి బుధుడు, 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు, 7వ సంఖ్యకు అధిపతి కేతువు, 8వ సంఖ్యకు అధిపతి శని, 9వ సంఖ్యకు అధిపతి కుజుడు. ఇట్లా మొట్టమొదటిసారిగా 1వ సంఖ్య చాలా ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి అంకెగా చెప్పుకోవచ్చు. ఇది చాలా బలమైనటువంటి నంబరు. ఈ 1 నామ సంఖ్య వచ్చినటువంటి వాళ్ళు, 1వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, 10వ తేదీ, 19వ తేదీ, 28 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కానివ్వండి, లేదా నామ సంఖ్యను అంతా కూడా కూడినప్పుడు 1వ నంబర్ వచ్చినప్పుడు ఈ 1లో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పదవిని అనుభవిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, లేదా మంచి ఉన్నతమైనటువంటి పదవిలో మనం అభివృద్ధి చెందాలంటే 1వ నంబర్లో పుట్టాలి. 1వ నంబర్లో పుట్టినటువంటి వాళ్ళు మనం పరిశీలించినట్లయితే చాలా ఎక్కువ మంది ఉన్నతమైనటువంటి పదవుల్ని అనుభవించారు. నెహ్రూ కానివ్వండి, మైకేల్ జాక్సన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి అనేక మంది, ఎన్టీ రామారావు కానివ్వండి, తర్వాత ఇట్లాగా మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా 1వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు. 1వ సంఖ్యలో పుడితే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఈ 1వ సంఖ్యకి అధిపతి సూర్యుడు కాబట్టి మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యము, మంచి ఆరోగ్యము ఈ నంబరు గల వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు మంచి ఉన్నతమైనటువంటి భావాలతో, దేశభక్తితో, మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పేరు ప్రఖ్యాతులు యశస్సును పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1వ నంబర్లో పుట్టినటువంటి వాళ్ళు, అంటే 1లో కానివ్వండి, 10లో కానివ్వండి, 19వ తేదీ కానివ్వండి, 28 కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారం వీటిని ఈ డబుల్ డిజిట్ని కూడినప్పుడు సింగిల్గా 1 నంబర్ వస్తే వీళ్ళు మంచి ప్రభుత్వ ఉద్యోగంలో కానివ్వండి, లేదా మంచి పొలిటికల్ లీడర్గా కానివ్వండి, మంచి సైంటిస్ట్గా కానివ్వండి, ఉన్నతమైనటువంటి పదవుల్లో పొందటమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, యశస్సు, జనాకర్షణ ఇవన్నీ కూడా ఈ నంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఈరోజు 1వ సంఖ్యకు సూర్యుడి అధిపతి, ఈ నంబర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇదే కాకుండా అసలుకి ఏ ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా కూడా, మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలన్నా కూడా, జనాకర్షణ, ధనాకర్షణ, మంచి ప్రఖ్యాతులు రావాలన్నా కూడా దానికి సూర్యుడి కారకుడుగా చెప్పుకోవచ్చు. మనం సూర్య కారకత్వం వల్లే ఇలాంటివన్నీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.